హలో! హలో! చెప్పండి. గుడ్ ఈవెనింగ్ మేడం. గుడ్ నేను ఈవెనింగ్. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే అండి. చెప్పండి. భూమి మీద అందరూ జీవులే కదండీ! మనం ఎందుకు ఇంతగా ఉన్నాము అనే ఆలోచన ఎక్కువగా వస్తుంది మేడం. మనుషులు ఎందుకు ఇంతగా అన్నీ సంపాదించుకుంటున్నాము. ఒక మొబైల్స్ కానీ అన్నిటిని అదొక పెద్ద ఆలోచన మేడం. రైట్. మీ పేరు? మీ బాలు సార్. బాను. బాను. రైట్. అందుకని చెప్తూ ఉంటాను. బాలు. ఓకే. ఈ మనిషి ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడంటే మనిషికి పిచ్చి పట్టింది. నేను అదే చెప్తుంటా. మ్యాన్ ఈజ్ ఎ మ్యాడ్ యానిమల్ అని చెప్తూ ఉంటాను. సహజంగా ఏం చెప్తారు? మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటారు. సోషల్ అంటే సంఘం. సంఘం అంటే ఒకరి పట్ల ఒకరికి విశ్వాసంతోని ఎవరికి హాని కల్పించుకోకుండా ఉండేటువంటి. కదా! కానీ మనిషి తన సొంత పార్ట్నర్‌ని మ్యూట్ చేయమని చెప్పాడు. మీ వాయిస్ మ్యూట్ చేయండి. తన సొంత పార్ట్నర్‌ని నమ్మట్లేదు. పక్కింటోళ్ళని నమ్మట్లేదు. ఎవరిని నమ్మట్లేదు. మనం అక్కడ కింద కార్ ఉంటే లాక్ చేసుకొస్తాం. ఇక్కడ బీరువాలో ఇంట్లోనే భార్య ఉంటది. కానీ లాక్ చేసుకొని తన దగ్గర పెట్టుకుంటాడు. పక్క ఆఫీసోళ్ళు ఏం చేస్తారని మనం ఇక్కడ లాక్ చేసుకుంటాం. అంటే నమ్మకం లేదు. యానిమల్స్ ఆర్ సోషల్ యానిమల్స్. హ్మ్. యానిమల్స్ ఒక గుంపుగా బతుకుతాయి. తన జాతి యానిమల్స్‌ని అటాక్ చేసుకోవట్లేదు. అవును. కదా! ఇతర జాతుల్ని కూడా ఆహారం కోసం తప్ప వేరే ఏ కారణం చేత అటాక్ చేయట్లేదు. టైగర్ తనకి ఆకలి తీరిన తర్వాత పక్క నుంచి జింక పిల్ల ఎళ్తుంటే ఏమనదు. చాలా వీడియోలు చూస్తుంటా. ఆ జింక పిల్లల్ని ఇంకా కాపాడుతూ ఉంటాయి. అవును. సో, కాబట్టి యానిమల్స్ ఆర్ సోషల్. మ్యాన్ ఈజ్ ఎ మ్యాడ్ యానిమల్. మనిషికి ఒక జంతువుకి పిచ్చి పడితే ఒకవేళ ఒక్కొక్కసారి మా చిన్నప్పుడు ఆవులు, దూడలు ఉండేవి. ఒక దూడకి ఏదో కొంచెం న్యూరలాజికల్ నర్వస్ సిస్టమ్ ఏదో డ్యామేజ్ అయినట్టుంది. అదేం పిచ్చి పట్టింది. దానివల్ల ఆ దూడ ఏం చేస్తుంటే ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటది. మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేది దానికి తెలీదనమాట. ఇప్పుడు గనక అదే గుడి అనుకోండి. చూసావా అది ఎంత ఇదైపోయిందో దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది అనేవారు. అవును. రైట్? కానీ దానికి ప్రాబ్లమ్ ఉండి అలా తిరుగుతూ ఉంది. సో, కానీ మనిషి ఆ విధంగా పిచ్చి పట్టినటువంటి జంతువులాగా సంపాదించి ఇంకా గ్లోరిఫై చేసి, ఇంకా టెక్నాలజీని డెవలప్ చేసుకొని, మార్స్‌లోకి వెళ్ళి, ఇక్కడ బ్రతకలేము. ఇక్కడ పొల్యూషన్ ఎక్కువైపోతది. మార్స్‌లో ఆక్సిజన్ లేదు. కానీ అక్కడ ఆక్సిజన్ అన్నీ ఏర్పరచుకొని బ్రతకటానికి ఏర్పాట్లు చేస్తా ఉంటున్నాడు ఎలన్ మస్క్. ఇక్కడ ఆల్రెడీ ఆక్సిజన్ ఉంది. అన్నీ బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ మేనేజ్ చేయలేము. ఇక్కడ ఏమి ఆక్సిజన్ లేని దగ్గరికి వెళ్లి బ్రతికే తెలివితేటలుందంటే ఇక్కడ కూడా బ్రతకొచ్చు కదా! ఇంకా ఎంత వెళ్ళినా సరే దీనికి ఎండ్ ఉండదు. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా, సైన్స్ ఎంత డెవలప్ అయినా నేనేం చెప్తానంటే మనిషికి సైకలాజికల్ ఎవల్యూషన్ లేదు. ఈ పెయిన్, ప్లెజర్ ఏవైతే ఈ బాధలు ఇవున్నాయో, ఇవి అప్పుడు ఉన్నాయి. ఆదిమ కాలంలో మానవుడు ఉన్నప్పుడు ఉన్నాయి. తర్వాత కాలాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి. ఇంకొక 2000 సంవత్సరాల తర్వాత కూడా ఉంటాయి. ఇంతే ఉంటాడు మనిషి. ఏమీ మారదు. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా సరే. బ్రహ్మాండమైన టెక్నాలజీ, హై ఎండ్ టెక్నాలజీ వాడుతున్నటువంటి అమెరికన్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారా? లేదు. అక్కడ కూడా గన్ పెట్టి షూట్ చేసి పడేస్తున్నారు. డ్రగ్స్‌కి అడిక్ట్ అయిన ఉన్నారు. పోనీ ఏమీ లేదు అనుకుందాం. నైజీరియా ఇటువంటివి ఏవో ఉన్నాయి. అనుకుందాం వాళ్ళకి ఎంత ఉందో లేదో తెలీదు. అది కూడా ప్రొపగండాని. ఆఫ్రికన్ కంట్రీస్ పేదరికంలో ఉన్నాయి అంటుంటాం. సో, నిజంగా ఉన్న కంట్రీ ఉంది. అక్కడ అందరూ ఏడుస్తూ ఉన్నారా? వాళ్ళు కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. సెక్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. రీప్రొడక్షన్ ఉంది. సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. డాన్స్‌లేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు కదా! తేడా ఏమీ ఉండదు. మారేది ఏమీ ఉండదు. నేను లాంగ్ బ్యాక్ టూర్ ఆపరేషన్‌లో ఉండేవాడిని. నేను ఒక ట్రైబల్ విలేజ్ నుంచి వచ్చాను. ఆ ట్రైబల్ విలేజ్‌లో కోయ వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు ఎంజాయ్ చేయటం కోసం కాస్త సారా తాగుతారు. గుడుంబానో ఏదో తాగుతారు వాళ్ళు దొరికినటువంటి. తాగి ఆ రాత్రి మంట పెట్టుకొని డప్పులు కొట్టుకుంటూ, డాన్స్‌లేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అక్కడ యూత్ మగ పిల్లవాడు, టీనేజర్ ఇంకో ఆడపిల్ల వైపు అట్రాక్ట్ అవ్వటం, ఆమెను ఆకర్షించే ప్రయత్నం చేయటం, ఆమెను టచ్ చేయటం, ఆమె కూడా సిగ్గుపట్టు ఇతన్ని టచ్ చేయటం, ఇవన్నీ సీన్‌లుంటాయి. తర్వాత నేను టూర్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనాలి గాని, షిమ్లా గాని వెళ్తే అక్కడ క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తారు. డీజే పెడతారు. ఈ పిల్లలందరూ బీటెక్ పిల్లలు ఆల్కహాల్ తాగుతారు. డాన్స్ ఏస్తూ ఉంటారు. అక్కడ కూడా అమ్మాయిని అట్రాక్ట్ చేసుకొని ఇతను ట్రై చేస్తున్నాడు. ఆమె మురిసిపోతూ ఆమె కూడా ట్రై చేస్తుంది. 2 ఒకటే. అక్కడ పొందిన ఆనందమే వీళ్ళిక్కడ పొందింది. కానీ అక్కడితో పోలిస్తే ఇక్కడ ఎన్నో రెట్లు డబ్బెక్కువ పెట్టాల్సొచ్చింది. అవును. రైట్? ఇక్కడ తాగింది క్వాలిటీ బీర్స్ ఆర్ క్వాలిటీ ఆల్కహాల్ అంటారు. వాళ్ళు క్వాలిటీ ఆక్సిజన్ పీలుస్తున్నారు. వాళ్ళు శారీరక శ్రమ చేస్తున్నారు.
ఆఫ్‌కోర్స్ వాళ్ళు చీప్ లిక్కర్ ఏది తాగినా వాళ్ళ బాడీ తట్టుకుంటది. హ్మ్. వీళ్ళ బాడీ ఇది క్వాలిటీది ఎంత తాగినా తట్టుకోలేకపోతుంది. బికాజ్ వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ లేదు. హ్మ్. అండ్ నేచర్ పరంగా లేరు వాళ్ళు లైఫ్. అడ్డమైన కెమికల్స్ తాగటము, తినటము చేశారు. హ్మ్. ఇక నిజం చెప్పాలంటే ఇంకా పాడైంది. పాడవుతుంది తప్ప ఏమి మనిషి మానవ జాతి చరిత్రలో మనిషి సాధించింది యానిమల్స్ అన్నీ చాలా బాధగా ఉన్నాయేమో, అవి పనికిమాలినయేమో అని మనం జాలి పడుతున్నాం. నో, అవన్నీ హ్యాపీగా ఉన్నాయి. డాగ్స్ అన్నీ బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నాయి. హ్మ్. మొన్న ఈ మధ్య ఒక వెబ్ సీరీస్‌లో క్లిప్ వస్తే చూశాను. అతను అంటాడు, "ఆ డాగ్స్‌ని చూస్తే చాలా ఈర్ష్యగా ఉంది. కోపం వస్తుందంటాడు." హ్మ్. ఎందుకంటే వాటికి ఏమి టార్గెట్స్ లేవు. ఎగ్జామ్స్ లేవు. పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. కట్నం ఇవ్వాల్సిన, తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాయి. ట్రూ. హ్మ్. బర్డ్స్ అన్నీ పైకి హ్యాపీగా, కాకులన్నీ బాధలో లేవు. బ్రహ్మాండంగా జతగూడుతున్నాయి. అవి బాగానే ఉన్నాయి. ప్రతి జీవరాశి బాగానే ఉంది. ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే ఈర్ష్య, ద్వేషాలు, అసహ్యం, హ్మ్. పాపభీతులు, పశ్చాత్తాపాలు హ్మ్. రకరకాలవి పెట్టుకొని తను బాధపడుతున్నాడు. ఎందుకిలా జరిగిందంటే బికాజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్‌కి ఉన్నటువంటి ఎక్స్‌ట్రార్డినరీ మెమరీ అండ్ అనలిటికల్ స్కిల్స్. హ్మ్. ఇవేం చేస్తున్నాయంటే గతాన్ని విశ్లేషించి భవిష్యత్తును ఊహించుకునే క్రమంలో ఎంత పాజిటివ్ అవుతుందో అంత నెగెటివ్ కూడా అవుతుంది. హ్మ్. మానసిక ఆందోళన వస్తది. ఆందోళన వచ్చినప్పుడు లేదా భయపడినప్పుడు తప్పుడు పనులు చేసే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. హ్మ్. కాబట్టి వీలైనంత మెమరీ తక్కువుంటే, ఎవరికైతే మెమరీ తక్కువుంటదో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నేను చెప్తాను, మెమరీ డిస్ట్రాయ్స్ జాయ్. హ్మ్. మీ మెమరీ మీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తది. పిచ్చి వాళ్ళు వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ బాధల్లో ఏమి లేరు. దే ఆర్ ఎంజాయింగ్ హ్యాపీ లైఫ్. వాడెళ్తాడు అక్కడ సైకిల్ బెల్ నొక్కుతాడు. ఇంకోటేదో చేస్తాడు. మనం బాధపడుతున్నాం. మన యొక్క ప్యాటర్న్‌లో వాళ్ళు లేకపోవచ్చు. హ్మ్. నిన్న నేను నా ఫ్రెండ్ ఒకతను ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ చేస్తున్నప్పుడు, ఆయనకేదో పతంజలి ఇదేదో ప్రొడక్ట్ కావాలంటే, బయటికి వెళ్తానికి వేరే దార్గం ఉంది. అక్కడి నుంచి మనం వెళ్లి నడిచెళ్లి తెచ్చుకుందామని అది దాటటానికి వెళ్ళాం. అక్కడంతా చెత్త ఉంది. హ్మ్. అక్కడికెళ్తే ఇద్దరు వ్యక్తులు ఆ చెత్తలో పడుకొనున్నారు. కబుర్లు చెప్పుకుంటున్నారు. చెత్తలో. హ్మ్. అక్కడ వాళ్ళకి హాయిగా ఉంది. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంది. వాళ్ళకేమి జబ్బులు అది చూసి రావట్లేదు. మనం బాధపడుతున్నాం మనం ఫస్ట్. బాధపడుతున్నాం. మనం అంటే, ప్రశాంతంగా లేము. అంటే ఏది చెత్త, ఏది కాదు. హ్మ్. ప్రతీదీ మట్టిలోంచి వచ్చిందే. మనం అసహించుకుంటున్నాం తప్ప, ఈ ప్రకృతికి అనుగుణంగా వెళ్ళాలి. హ్మ్. ఆకలేస్తే ఇప్పుడైతే మనకన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఇది టేస్టా, అది టేస్ట్ అని. ఆకలేస్తే మనము ఈవెన్ గడ్డిని తింటాము. ఈవెన్ ఆ రంపపు పొట్టును గూడా తిని కడుపు నింపుకుంటాము. ఏదైనా తింటాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, మారేదేమీ లేదు. మనం ప్రకృతితో పాటు ఉండి వీలైనంత వరకు తక్కువ మెమరీ ఉన్నట్లయితే మనం యానిమల్ లాగా హ్యాపీగా ఉండే అవకాశాలు పెరుగుతాయి. ఓకే సార్.